కార్తీక సోమవారము లేకపోతే ఈ కార్తీక పౌర్ణమికి ఈ దీపారాధన చేస్తే మనకు ఉన్న సమస్త దోషాలు తొలగిపోయి సకల కోరికలు నెరవేరుతాయి. ఈ దీపారాధన ఎలా చేయాలి అంటే, ముందుగా మనము నేలను శుభ్రం చేసుకొని దాన్ని పసుపుతో అలంకరించుకొని అష్టదళ పద్మాన్ని వేసుకొని దానిపైన ఒక రాగడి కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ప్లేట్ పెట్టుకొని అందులో 3 పిడికిళ్ళ బియ్యం పోసుకొని అందులో కొత్తగా కొట్టిన కొబ్బరికాయని దేవుడికి నివేదించింది కాకుండా తీసుకొని అందులో పెద్ద ముక్కను మనము ఇలా 5 బొట్లతో అలంకరించుకొని 3 వైపులా ఒత్తులు వేసుకోవాలంటే తూర్పు, ఉత్తరము, ఈశాన్యం చూసేటట్టు ఒత్తులు వేసుకొని ఆర్థిక, ఉద్యోగ, అప్పు సమస్యలు తొలగిపోవాలి అంటే మనము ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, సంసారంలో ఉన్న ఒడిదొడుకులు తొలగిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఒక్క సోమవారమైనా ఒక పౌర్ణమి అయినా చేయాలి. మనకు అఖండ రాజయోగం పట్టాలి అంటే మనకు కార్తీక మాసం వచ్చే 4 సోమవారాలు చేసినా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇది నమ్మకంతో చేయండి, తప్పకుండా ఆ స్వామి దయ మన పైన ఉంటుంది. ఈ దీపారాధన ప్రదోష కాలంలోనే చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.